రష్యాలో అంగారా ఎయిర్లైన్స్ విమానం అదృశ్యమైంది. సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యా విమానం అదృశ్యమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో ఆ విమానం కాంటాక్ట్ కోల్పోయింది. AN-24 ప్యాసింజర్ ప్లాన్ మిస్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ విమానంలో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. తూర్పు ఆమూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అంగారా ఎయిర్లైన్స్ ఆ విమానాన్ని ఆపరేట్ చేస్తుంది. చైనా బార్డర్ సమీపంలో ఉన్న ఆమూర్ ప్రాంతంలోని టిండా పట్టణం దిశగా ఆ ప్లేన్ వెళ్తోంది. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో విమానంతో కాంటాక్ట్ కోల్పోయారు. రష్యాలో అంగారా ఎయిర్లైన్స్ విమానం అదృశ్యమైంది. సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యా విమానం అదృశ్యమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో ఆ విమానం కాంటాక్ట్ కోల్పోయింది. AN-24 ప్యాసింజర్ ప్లాన్ మిస్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ విమానంలో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. తూర్పు ఆమూర్ ప్రాంతంలో జరిగినది ఈ ఘటన. అంగారా ఎయిర్లైన్స్ ఆ విమానాన్ని ఆపరేట్ చేస్తుంది. చైనా బార్డర్ సమీపంలో ఉన్న ఆమూర్ ప్రాంతంలో టిండా పట్టణం దిశగా ఆ ప్లేన్ వెళ్తోంది. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో విమానంతో కాంటాక్ట్ కోల్పోయారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అంగారా విమానం అదృశ్యమైందని తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ దీపిక, కొద్దిసేపటి క్రితమే రష్యాలోని అంగారా ఎయిర్లైన్స్ విమానం గాల్లోకి ఎగిసిన కొద్దిసేపట్లోనే ఈ యొక్క రష్యన్ ఎయిర్ ట్రాఫికింగ్ లింక్స్తో ముడిపడి ఉన్నటువంటి సిగ్నల్స్ పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ యొక్క విమానంలో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రధానంగా చైనా సరిహద్దుల్లో ఈ యొక్క విమానం అదృష్టమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క విమానంలో 50 మంది ప్రయాణిస్తున్న నేపథ్యంలో వారి యొక్క విమానానికి సంబంధించినటువంటి సిగ్నల్స్ పూర్తిగా స్తంభించిపోవడంతో ఆ యొక్క విమానం అదృష్టమైంది. పూర్తి స్థాయిలో కూడా అంటే ఆ యొక్క విమానం చైనా సరిహద్దుల్లోని టిండా పట్టణ ప్రాంతానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క విమానం అదృష్టమైంది. అయితే ఆ టిండా విమానాశ్రయానికి నియర్ బైలోనే ఈ యొక్క విమానం అదృష్టమైనట్లుగా అధికారులు పేర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క అదృష్టమైనటువంటి విమానంలో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. AN-24 విమానంలో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న నేపథ్యంలో కూడా పూర్తిగా సిగ్నల్స్ కోల్పోవడం ద్వారా ఈ యొక్క విమానం పూర్తిగా అటు అదృశ్యమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కీలకమైనటువంటి ఇటీవల జరుగుతున్నటువంటి విమాన ప్రమాదాలు కావచ్చు, కీలకమైనటువంటి ప్రమాదాలతో పాటుగానే సిగ్నల్స్ కోల్పోవడం, దాంతోపాటుగానే అందులో ఉన్నటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తడం ద్వారా ఇటువంటిది ప్రధానంగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇటీవల అనేక ఇండియాలో కావచ్చు ఇతర దేశాల్లో జరిగినటువంటి ఘటనలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ యొక్క రష్యాలోని అంగారా ఎయిర్లైన్స్ విమానం అదృష్టం కావడం కూడా ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ యొక్క విమానంలో 50 మంది ప్రయాణికులు అంగారా విమానంలో ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిగ్నల్స్కి ఆ యొక్క విమానం యొక్క సిగ్నల్స్ అందకపోవడంతో ఈ యొక్క విమానం అదృష్టమైందనేది కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క విమానం టిండా విమానాశ్రయానికి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే అదృశ్యమైంది. పూర్తిగా దాని యొక్క జాడ కూడా కనిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క విమానానికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు అదేవిధంగా ఈ యొక్క వాతావరణ సాంకేతిక సమస్యల కారణమా లేకపోతే ఈ యొక్క అదృశ్యానికి సంబంధించి టెక్నికల్ కారణాలా అనేది తెలియాల్సి ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా రష్యాలో ప్రస్తుతం అంగారా విమానాశ్రయం నుంచి బయలుదేరినటువంటి విమానంలో 50 మంది
ప్రయాణికులు ఉన్నారు. AN24 విమానం టిండాకు చైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి టిండా పట్టణానికి బయలుదేరినటువంటి ఈ యొక్క విమానం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే మరికొద్ది గంటల్లోనే ఈ యొక్క విమానం టేకాఫ్ కావాల్సి ఉన్న నేపథ్యంలో కూడా కొద్ది గంటల ముందే ఈ యొక్క సిగ్నల్స్ కోల్పోవడం, పూర్తి స్థాయిలో అటు విమానం అదృశ్యం కావడం కూడా ప్రపంచవ్యాప్తంగా కొంత కలవరపాటుకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ యొక్క విమానం జాడ ఇప్పటికీ ATCకి అంతు చిక్కడం లేదు. ఆ యొక్క సిగ్నల్స్ కూడా అందకపోవడంతో ఈ యొక్క ప్రకటన జారీ చేసింది. అంటే పూర్తి స్థాయిలో కూడా వాతావరణ సాంకేతిక కారణాల లేదంటే టెక్నికల్ ఇష్యూస్ ద్వారా ఈ యొక్క విమానానికి సంబంధించినటువంటి సిగ్నల్స్ అందడం లేదా అనేటటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవల జరిగినటువంటి ఘటనలు చూసుకున్నా, అంతేకాకుండా సాంకేతిక సమస్యలతో వివిధ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ యొక్క విమానం అదృశ్యానికి సంబంధించినటువంటి వివరాలు స్పష్టంగా తెలియపరచడం లేదు. పూర్తి స్థాయిలో కూడా మరింత స్పష్టమైనటువంటి వివరాలు రావాలంటే మరి కాసేపు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఈ రష్యా నుంచి బయలుదేరినటువంటి ఈ రష్యా నుంచి టిండా అంటే చైనా సరిహద్దుల్లో ఉండేటటువంటి టిండా పట్టణ ప్రాంతానికి బయలుదేరినటువంటి విమానం ఏదైతే ఉందో ఆ విమానం అదృష్టమైనటువంటి సమయంలో ఆ యొక్క విమానంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు దాదాపు 50 మంది ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క విమానానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో టెక్నికల్ అంశమా లేదంటే ఇతర ఏవైనా కారణాలతో సిగ్నల్ కోల్పోయిందా అనేటటువంటి దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మనకు సమాచారం రావాల్సి ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అదృశ్యానికి సంబంధించి వెంటనే కూడా అటు విమానయానానికి సంబంధించినటువంటి అధికారులు వెంటనే అప్రమత్తమై వారికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డేటాను కూడా కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సిగ్నల్స్ కోసం కూడా టెక్నికల్గా సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఈడు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మేరకు ఆయన నేతృత్వంలోని రిలయన్స్, అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ సంస్థలకు సంబంధించి ముంబై, ఢిల్లీ నగరాల్లోని పలు కార్యాలయాలు, నివాసాల్లో మొత్తం 50 చోట్ల ఏకకాలంలో ముమ్మరంగా సోదాలు చేపడుతోంది. SBI ఇటీవల అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఖాతాలను ఫ్రాడ్ గా తేల్చింది. అయితే ఈ సోదాలు మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి జరిగినట్లు తెలుస్తోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేసిన FIRల ఆధారంగా దర్యాప్తును ప్రారంభించిన ఈడీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ తో పాటు ఇతర అనుబంధ సంస్థలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. NHB, సెబీ వంటి ఇతర సంస్థలు అనిల్ అంబానీ చేసిన మోసాలపై ఈడీకి సమాచారం అందిన నేపథ్యంలో ఈ సోదాలకు అత్యంత ప్రాధాన్యత నెలకొంది. కాగా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ సంస్థలు గత కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు, న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. 2024 ఆగస్టులో సెబీ అనిల్ అంబానీని రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుండి నిధుల దుర్వినియోగం ఆరోపణలపై 5 ఏళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనకుండా నిషేధించింది. అనిల్ అంబానీతో పాటు 24 ఇతర సంస్థలపై 25 కోట్ల జరిమానా విధించగా RHFL పై 6 నెలల నిషేధంతో పాటు 6 లక్షల జరిమానా విధించింది. సెబీ దర్యాప్తులో అనిల్ అంబానీ తన సంస్థలతో సంబంధం ఉన్న సంస్థలకు రుణాల రూపంలో నిధులను మళ్లించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఢిల్లీ, ముంబై సంబంధించిన సంస్థల్లో ఈడీ అధికారుల సోదాలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే రుణాలకు సంబంధించి ఇతర ఖాతాలకు ట్రాన్సాక్షన్ చేయడం, దీనిపైన
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో ఈడీ కూడా ఆ యొక్క కేసుకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు కూడా చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా చూస్తే మాత్రము రిలయన్స్ సంబంధించిన పూర్తిగా కొన్ని సంస్థల్లో మోసపూరితంగా యొక్క మనీ ట్రాన్సాక్షన్ జరిగిందనే దానిపైనే ఇప్పటికే ఈడీ అధికారులు కూడా ఒక సోదా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా చూసినాము. అంతేకాకుండా చూస్తే ముఖ్యంగా రిలయన్స్ కమ్యూనికేషన్ కావచ్చు, అంతేకాకుండా ఇతర సంబంధించిన అనిల్ అంబానీ సంబంధించిన పూర్తిగా అన్ని సంస్థల్లో కూడా యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. 50 చోట్ల యొక్క సోదాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే కోట్లాది రూపాయల బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావచ్చు, అంతేకాకుండా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి కూడా ప్రధానంగా ఈడీ అధికారులు కూడా దీనికి సంబంధించి కూడా ఆధారాలు కూడా సేకరించారు. ఆధారాలు సేకరించిన నేపథ్యంలోనే యొక్క ఈడీ సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే దాదాపు 50 చోట్ల అంటే రిలయన్స్ సంబంధించిన అన్ని కంపెనీల్లో కూడా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సోదాల్లో మాత్రము కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా దీనికి సంబంధించి కూడా ఇటు స్వాధీనం చేసుకున్నారు. సెబీకి సంబంధించిన చూసినట్లయితే చాలా సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్ జరిగిందనేది మాత్రము ప్రధానంగా ఈడీ అధికారులు భావించిన నేపథ్యంలోనే ఈ యొక్క తెల్లవారుజాము నుంచి కూడా ఈ యొక్క సోదాలు కూడా నిర్వహించిన పరిస్థితి కూడా చూసినాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము అనిల్ అంబానీ సంబంధించిన సంస్థలు కొన్ని నష్టాల్లో ఉన్నాయి. ఒక నష్టాలకు సంబంధించి చూస్తే దానిపైన కూడా ఎందుకు నష్టాలకు వచ్చింది అనే దానిపైన కూడా పూర్తిగా ఈడీ అధికారులు ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా చూసినాము. కొంతమంది ఎవరైతే ముఖ్యంగా అనిల్ అంబానీ సంబంధించిన రిలయన్స్ కంపెనీలో ముఖ్య పాత్ర ఎవరైతే యొక్క ఉద్యోగస్తులు ఉన్నారో వారందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి చూసినాము. ఓవరాల్ గా మాత్రం ఈ యొక్క ఈడీ అధికారులు ఈ రోజు సాయంత్రం వరకు కూడా జరిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా కొంత సమాచారం కూడా బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. సినీ నటుడు రాజు కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెద్దాంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 421 లోని వెంచర్లో తనకు సంబంధించిన వివాదాస్పద ఫ్లాటును సినీ ఇండస్ట్రీకి చెందిన విజయ్ చౌదరికి రాజీవ్ కనకాల విక్రయించారని, అదే ఫ్లాటును మరో వ్యక్తికి 70 లక్షలకు విజయ్ చౌదరిని అమ్మారని, అక్కడ లేని ఫ్లాటును ఉన్నట్లు చూపించి తమను మోసం చేశారని బాధితులు ఆరోపించారు. దీంతో సినీ నిర్మాత విజయ్ చౌదరిపై హయత్ నగర్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే ఇదే కేసులో విచారణకు రావాలని రాజీవ్ కనకాలకు నోటీసులు పంపించారు హైదరాబాద్ లోని రాచకొండ పోలీసులు. సినీ నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెద్దాంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 421 లోని వెంచర్లో తనకు సంబంధించిన వివాదాస్పద ఫ్లాటును సినీ ఇండస్ట్రీకి చెందిన విజయ్ చౌదరికి రాజీవ్ కనకాల విక్రయించారని, అదే ఫ్లాటును మరో వ్యక్తికి 70 లక్షలకు విజయ్ చౌదరిని అమ్మారని, అక్కడ లేని ఫ్లాటును ఉన్నట్లు చూపించి తమను మోసం చేశారని బాధితులు ఆరోపించారు. దీంతో సినీ నిర్మాత విజయ్ చౌదరిపై హయత్ నగర్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే ఇదే కేసులో విచారణకు రావాలని రాజీవ్ కనకాలకు నోటీసులు పంపించారు హైదరాబాద్ లోని రాచకొండ పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, సినీ యాక్టర్ రాజీవ్ కనకాలకు పోలీసులు నోటీసులు పంపించారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం రాచకొండ పోలీసులు సినీ నటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు పంపించినటువంటి అంశానికి సంబంధించి కూడా ఇది ఒక ఫ్లాటు వివాదంలోనే ఆయన ఇన్వాల్వ్మెంట్కు సంబంధించి కూడా ఈ నోటీసులు పంపించినట్లు కూడా తెలుస్తోంది. గత కొంతకాలం క్రితం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దంబర్పేట రెవెన్యూ పరిధిలో పసుమామిలలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 421లో 69వ నెంబరు ఫ్లాట్ దగ్గర ఒక ఉన్నటువంటి భూమిని 69వ నెంబరు ఫ్లాట్కు సంబంధించి ఈ ఫ్లాట్ను గత కొంతకాలం క్రితం ఇది రాజీవ్ కనకాలకు చెందినటువంటి ఫ్లాట్గా తెలుస్తోంది. అయితే ఈ ఫ్లాటును రాజీవ్ కనకాల విజయ్ చౌదరి అనేటువంటి ఒక నిర్మాతకు అమ్మడం జరిగింది. అమ్మిన తర్వాత ఈ యొక్క ఫ్లాట్కు సంబంధించి ఎప్పుడైతే రాజీవ్ కనకాల దగ్గర నుంచి విజయ్ చౌదరి ఈ ఫ్లాట్ను కొనుగోలు చేసిన తర్వాత మరలా కొంతకాలానికి విజయ్ చౌదరి ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందినటువంటి శ్రవణ్ రెడ్డి అనేటువంటి మరొక వ్యక్తికి ఈ యొక్క ఫ్లాట్ను విక్రయించాడు 70 లక్షల రూపాయలకు.
అయితే ఇక రీసెంట్గా ఒక ఏడాది క్రితం ఎప్పుడైతే శ్రవణ్ రెడ్డి తన దగ్గర నుంచి విజయ్ చౌదరి దగ్గర నుంచి ల్యాండ్ను కొనుగోలు చేశాడో, ఆ ఫ్లాట్ను కొనుగోలు చేయడం జరిగిందో, ఫ్లాట్ను కొనుగోలు చేసిన అనంతరం ఆ ఫ్లాట్ మీదకి వెళ్ళి పొజిషన్లో ఉండాలన్నట్టు ఆలోచనతో వెళ్ళినప్పుడు తనకు ఆ ఫ్లాట్ కనిపించలేదు. కనిపించకపోవడంతో తనున్నటువంటి ఫ్లాట్ అనేది ఎక్కడుంది చెప్పాలి అనేటువంటి విషయానికి సంబంధించి విజయ్ చౌదరిని అడిగినప్పుడు తను ప్లేట్ ఫిరాయించడం జరిగింది. ఏదైనా ఉంటే ఇప్పుడు ఆ ఫ్లాట్ను ఇవ్వట్లేదు, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం అంతే తప్ప తను ఈ ప్లాట్ను ఇచ్చినటువంటి ప్రసక్తి లేదంటూ కూడా ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించాడు. దీంతో చేసేదేమీ లేక ఈ ప్లాట్ అనేది విజయ్ చౌదరి రాజీవ్ కనకాలకు అక్కడి నుంచి కొన్నాడు కాబట్టి వాళ్ళిద్దరితో కలిసి యొక్క విషయాన్ని డిస్కస్ చేసినప్పుడు ఇది ఏ కొలిక్కి రాలేదు. పైగా విజయ్ చౌదరి దగ్గరికి వెళ్ళి అనేక సార్లు మాట్లాడినప్పటికీ కూడా తను బెదిరింపులకు పాల్పడ్డాడు, కానీ తనకు 70 లక్షల రూపాయలకు అమ్మేసిన తర్వాత తనకు ఫ్లాట్ ఇవ్వట్లేదు అన్న ఉద్దేశంతోనే తను హైతనగర్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఇక అందులో భాగంగా హైతనగర్ పోలీసులు ప్రస్తుతం విజయ్ చౌదరి మీద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. అసలు 70 లక్షల రూపాయలకు ఫ్లాట్ కొనుగోలు ఎప్పుడు కొనుగోలు చేశాడు, విజయ్ చౌదరి మోసానికి సంబంధించి తనను ఏ రకంగా మోసం చేశాడు అనే దాని మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇందులో ప్రైమరీ ఓనర్ గా ఉన్నటువంటి వ్యక్తి మొట్టమొదటిసారి ఆ భూమి అనేది 69వ నెంబర్లో ఉన్నటువంటి ఈ 421 సర్వే నెంబర్లోని 69వ ఫ్లాట్ అనేది రాజీవ్ కనకాలకు సంబంధించినటువంటి ఫ్లాట్ కాబట్టి దీని మీద కేసుకు దర్యాప్తులో భాగంగా సహకరించి దీని మీద విచారణకు హాజరు కావాలన్నటువంటి ఉద్దేశంతోనే రాచకొండ పోలీసులు ఇప్పుడు రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ చేయడం జరిగింది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. ముంబై వరుస పేలుళ్ల కేసును సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో పలువురిని నిర్దోషులుగా తేల్చింది హైకోర్టు. అయితే హైకోర్టు తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. 42 అంశాల ఎజెండాపై కేబినెట్ చర్చిస్తోంది. 50,000 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఆగస్టు 2వ వారంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారుపై కేబినెట్ చర్చిస్తోంది. సింగపూర్ పర్యటన లక్ష్యాలను మంత్రులకు సీఎం వివరిస్తున్నారు. నాలా చట్టం, బిల్డింగ్ పీనలైజేషన్, ల్యాండ్ రెగ్యులరైజేషన్ పై చర్చిస్తున్నారు. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. దీనికి సంబంధించి 42 అంశాలపై ఎజెండాపై చర్చిస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం కూడా ఈ కేబినెట్ భేటీ ప్రారంభించారు. ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించే అంశాలు మనం చూసుకుంటే కనుక 42 అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ చర్చకు వచ్చిన అంశాల్లో
అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలన్న దానిపైన కూడా ప్రధానంగా చర్చించున్నారు. అయితే మొన్న కొద్ది రోజుల క్రితం కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి అక్కడ ఉన్న ఆర్థిక శాఖ మంత్రులతోటి ఏదైతే ఇక్కడ ప్రధానంగా చర్చిస్తున్నామో వాటి అందరితో కూడా కలవటం కూడా జరిగింది. ప్రధానమైన అంశాలను కూడా చర్చించారు. అమరావతిని అభివృద్ధి చేయటం, అలాగే రైతులకు ఏదైతే సౌకర్యాలు కల్పించడం, వీటితో పాటుగా ప్రధాన భాగంగా చూసుకుంటే కనుక ఎస్ఐపీలు ఇప్పటికే ఎస్ఐబిపిలో 2 సమావేశాల్లో మనకి పెట్టుబడిదారులు ఉన్నారో ఆ పెట్టుబడిదారులందరికీ ఆమోదం తెలిపారు. దాన్ని ఈ రోజున కేబినెట్ లో కూడా ఆమోదించున్నారు. కేబినెట్ అథారిటీ సమావేశంలో పలు అంశాలను కూడా కేబినెట్ ఈ రోజు ఆమోదించేందుకు ఆమోదం తెలిపింది. అట్లాగే ఐటీ టవర్లు ఇక్కడ మనకి ప్రధానంగా 4 ఐటీ టవర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఐటీ టవర్లకు సంబంధించి నిర్మాణం కొరకు ఇప్పటికే కొన్ని కంపెనీలకు ఇవ్వడం జరిగింది. వాటికి కూడా అనుమతులు మంజూరు చేయనున్నారు. రాజధానిలో 2వ దశ ల్యాండ్ పుల్లింగ్ అంశంపైన కూడా మరోసారి ఈ రోజు కేబినెట్ లో చర్చ జరగనుంది. అంటే కీలకమైన అంశం తొలి ల్యాండ్ పుల్లింగ్ అనంతరం కూడా క్వాంటమ్ వ్యాలీ, అలాగే మరొక అంతర్జాతీయ గ్రీన్ విమానాశ్రయం అంటే కూడా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు కూడా అంతా ఏర్పాట్లు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సిద్ధమైంది. ఈ రెండింటికి కూడా మరికొంత భూమిని 22,000 ఎకరాల భూమిని మరికొంత కూడా సేకరించున్నారు. దీని కొరకు రైతులతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే 84 ఎన్బిసిలో ఆమోదించిన 39.473 కోట్ల పెట్టుబడితో పాటుగా 9వ ఎస్ఐపిఎస్ సమావేశంలో ఆమోదించిన 4 కంపెనీల ద్వారా ఇప్పటికి 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు వచ్చినాయి. దీని ద్వారా కూడా సుమారు 80,000 ఉద్యోగాలు ఉన్నారు. దీని ద్వారా మనకి మరొక కీలకమైన అంశం చూసుకుంటే వైజాగ్ లో కీలకమైన 16.466 కోట్లతో సిఫా సెంటర్ కూడా రానుంది. ఇది ఒక రకంగా చూసుకుంటే కనుక మనకున్న ప్రస్తుతం జిల్లాల్లో 26 జిల్లాల్లో కూడా విశాఖపట్నాన్ని ప్రధానంగా ఐటీ హబ్గా మార్చాలి, ఐటీ వ్యాపారంగా మార్చాలని చెప్పేసి ప్రధానమైన కీలకమైన అంశాలను కూడా దీని ద్వారా తీసుకున్నారు. అట్లాగే దీంట్లో నాలా చట్టం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రధానంగా ఒకటి మనకి మద్యం ద్వారా, రెండోది ల్యాండ్ రిజిస్ట్రేషన్ ద్వారా అత్యధిక ఆదాయం వస్తుంది. అయితే గత సంవత్సరం నుంచి కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమి పడిపోవడంతో కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగే పరిస్థితి లేదు. దీనికి ఏదైతే అనుసంధానంగా ఉందో కన్స్ట్రక్షన్ రంగం కానీ, దానికి సంబంధించిన ఇనుము సిమెంటు రంగం కానీ, వీటన్నిటికీ చూసుకుంటే కనుక ఏదైతే లేబర్ కంటెంట్ కూడా ఎక్కువగా కావాల్సిన అవసరం ఉంది. అంటే వీరందరికీ కూడా పునరావాసం కల్పించలేని పరిస్థితిలో ఉంది. ఈ అంశాన్ని కూడా గత 15 రోజుల క్రితం ఆర్థిక శాఖ నిపుణులతో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన ఇంటి వద్ద కూడా చర్చించడం కూడా జరిగింది. దీంతో పాటుగా ఆదాయ వనరుల శాఖ సీఈఓలతో కూడా చర్చించారు. ఆదాయ వనరుల సీఈఓలతో చర్చించినప్పుడు కీలకమైన అంశాలు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. అయితే దీని ద్వారా 2 రకాల ప్రధానమైన మార్గాలు, అంటే ఒకటి చూసుకుంటే కనుక ఎక్సైజ్, మరొకటి చూసుకుంటే కనుక మైనింగ్, మూడోది చూసుకుంటే కనుక రిజిస్ట్రేషన్స్. ఆల్రెడీ మైనింగ్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ ద్వారా కూడా మరింతగా ఆదాయం సంపాదించాలి. ఎప్పుడైతే ఈ 2 సక్రమ మార్గాలు ఉంటాయో ఆదాయ మనకి రాష్ట్రానికి మరింత ఆదాయం పెరిగే ఉంటుంది. దీనికోసం క్రమబద్ధంగా నాలా చట్టాన్ని కొత్తగా పునరుద్ధరించున్నారు. గతంలో రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది కూడా నాలా చట్టం లేకపోవడం మూలంగా ట్యాక్సులు కట్టేవాళ్ళు కాదు. ఈ ట్యాక్సులు కట్టడం మూలంగా ఒకసారి రెవెన్యూలో ఉన్న భూమి వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్ అయినప్పుడు కూడా దానికి ల్యాండ్ రెగ్యులేషన్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండేది. కానీ అటువంటి ల్యాండ్ రెగ్యులేషన్ ట్యాక్స్ చెల్లించకుండా గతంలో చాలా మంది రియటర్లు ప్రభుత్వానికి రావాల్సిన నాలా ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు హైకోర్టుకు వెళ్లి డైరెక్షన్ తీసుకొచ్చారు. దీని మూలంగా కూడా రియల్ ఎస్టేట్ రంగం ఒక రకంగా చూసుకుంటే కనుక మోసపూరితమైన రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. బినామీ వ్యక్తులు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారు. కబ్జాలు బాగా పెరిగిపోయిన నేపథ్యంలో దీన్నన్నింటినీ క్రమబద్ధీకరించేందుకు ముందుగా కన్వర్షన్ ట్యాక్స్ కూడా కట్టించుకున్నారు. దానికి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగాన్ని ముందుకు తీసుకువెళ్తేనే రిజిస్ట్రేషన్ శాఖ వచ్చే ఆదాయం పెరుగుతుంది. ఏదైతే రిజిస్ట్రేషన్ శాఖ వచ్చే అంటే ఒక రిజిస్ట్రేషన్ రంగం ద్వారానే కాకుండా దీనిపైన అపార్ట్మెంట్లు అమ్మకాలు కొనుగోలుకు సంబంధించి కూడా దీనికి కూడా రిజిస్ట్రేషన్ రంగమే ప్రధాన భూమికి పోషిస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖకు అత్యధిక ఆదాయం కల్పించేందుకు నాలా ట్యాక్స్ తో పాటుగా ల్యాండ్ రెగ్యులేషన్ ట్యాక్స్ ఏదైతే అపార్ట్మెంట్లు కట్టుకుంటారో వారందరికీ కూడా సులభతరం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపైన మనకి అత్యధిక ఆదాయం పెరిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎప్పుడైతే నిర్మాణ రంగం కానీ, కన్స్ట్రక్షన్ రంగం కానీ పెరిగితే కనుక సాధ్యమైనంత వరకు ఇసుక, దానికి సంబంధించిన లేబరు, దానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీనిపైన కూడా బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ ఈ ప్రకారం కూడా ఇప్పటికే అక్రమ కట్టడాలు కట్టి ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ ద్వారా కూడా రెగ్యులరైజ్ చేయనున్నారు. దీనివలన నిర్మాణ రంగం మరింతగా ఉపయోగపడుతుంది. కన్స్ట్రక్షన్ రంగం కానీ ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి నిర్మాణం చేపట్టే వాళ్ళు కూడా ఎక్కువగా సంఖ్య కనిపిస్తుంది. అట్లాగే ఇప్పుడు మనకి అమరావతిలో చూసుకుంటే కనుక ఒక మేర ఈ భూమి అమ్మకాలు, కొనుగోళ్లు కూడా స్తబ్దతగా ఉన్నాయి. ఇటువంటి వాటిని కొంత రిలాక్సేషన్ చేయడం, అలాగే ట్రాన్స్పరెన్సీ పెంచడం ద్వారా ఈ రంగాన్ని కూడా మరింత ముందుకు తీసుకోవాలనుకుంటున్నారు. అయితే కొత్తగా కూడా ఈ రోజు 4 గంటలకి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో కూడా కీలకమైన భేటీ కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో పలు కీలకమైన అంశాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడా వ్యవసాయ భూమి,
ఈ పాస్బుక్ ద్వారా కూడా రైతులకి ఆటోమేటేషన్ ద్వారా కూడా వెళ్ళిపోయే పరిస్థితి. కానీ అదే పరిస్థితి మన సిటీలోకి అర్బన్ ఏరియాలోకి వచ్చేటప్పటికి ఈ ల్యాండ్ చదరపు గజాలు విభజించడం, ఈ చదరపు గజాల్లో విభజించిన ల్యాండ్కి సక్రమంగా ట్యాక్సులు చెల్లించే విధంగా ఒక ప్రత్యేకమైన జీవో 4 గంటలకు తీసుకురన్నారు. దీని ద్వారా కూడా ట్రాన్స్పరెన్సీ పెరిగి ఏదైతే నిజమైన ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కన్స్ట్రక్షన్ రంగంలోకి వెళ్లేందుకు కానీ ఇతరితర ఉపయోగపడే దానికి అవకాశం కల్పిస్తుంది. దానికి మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే మనకి విజయవాడతో పాటుగా పలు మున్సిపాలిటీలు, పలు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఈ పరిధిని అంతటినీ కూడా దీనికి రిజిస్ట్రేషన్కి అనుసంధానం చేయనున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అనుసంధానం చేసి గజాల్లో కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే దానికి ఖచ్చితంగా వాళ్ళ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కానీ దానికి సంబంధించిన మున్సిపల్ శాఖ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ సంబంధించిన పురపాలక సంబంధిత అధికారులు కూడా దానికి ఎన్ఓసీ సర్టిఫికేట్లు మంజూరు చేయాలి. ఎన్ఓసీ సర్టిఫికేట్లు మంజూరు చేసిన అనంతరమే ఆన్లైన్లో చెక్ చేసుకునే రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల ద్వారా కూడా మరింతగా వేగాన్ని పెంచేందుకు ఎవరైనా రిజిస్ట్రేషన్ శాఖ వెళ్తే కనుక 10 నిమిషాల్లో వారి డాక్యుమెంట్ వారికి ఇచ్చే రకంగా కూడా కొత్త జీవో తీసుకురానున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సమావేశంలో ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలతో చర్చించారు. కేబినెట్ సమావేశం అయిపోయినాక మరింతగా దానికి సంబంధించి నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు మరికొంతమంది ఎమ్మెల్యేలతో కూడా చర్చించున్నారు. ఈ రోజు కేబినెట్ లో మాత్రం కీలకమైన అంశాలు, వీటన్నిటికంటే కీలకమైన అంశం అంటే 25వ తేదీన చంద్రబాబు నాయుడుతో పాటుగా పయ్యావుల కేసు ప్రధానంగా చూస్తుంటే. థ్యాంక్ యూ వాసు.